వెనక్కి చూడు, నిన్ను చూడు, ముందుకు చూడు. ఏంటి? వెనక్కి చూడు, నిన్ను నువ్వు చూసుకో, ముందుకు చూడు. 2000 సంవత్సరాల క్రితం ఏం జరిగిందో ఒకసారి చూడు. యేసుక్రీస్తు అంటే ప్రతిరోజు ఒక వాడుక. ఏంటది? ఒక అలవాటు. ఈరోజు ఇక్కడ ఉన్న మనలో చాలామందికి చాలా రకాల అలవాట్లు ఉంటాయి. కొంతమందికి నోటి దూల అలవాటు, నోటి దురద. ఎప్పుడు ఎవరొకరిని ఏదో ఒకటి అనాలి. మన నోరు కుదురుగా ఉండదు, బూతులు మాట్లాడితే కానీ కుదురుగా ఉండదు మన నోరు. కొంతమందికి మరొక అలవాట్లు ఉంటాయి. ఏంటది? చాడీలు చెప్పాలి. వాళ్ళ మీద వీళ్ళకి, వీళ్ళ మీద వాళ్ళకి, అక్కడ పొలాలు ఇక్కడ, ఇక్కడ పొలాలు అక్కడ. పెట్టందే కుదురుగా ఉండదు మనసు. అలవాటు. కొంతమందికి విపరీతంగా సినిమాలు చూసే అలవాటు. చూస్తూనే ఉంటారు. ఆ పాపాన్ని కళ్ళల్లోకి నింపుకొని, కళ్ళ నుంచి హృదయంలోకి నింపుకొని మురికి 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 వాళ్ళుగా జీవిస్తూనే ఉంటారు. కొంతమందికి సీరియల్స్ చూసే అలవాటు. కొంతమందికి వెళ్ళరాని చోట్లకు వెళ్ళి తిరిగి 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 తన శరీరాలను పాడు చేసుకునే అలవాటు. రకరకాల అలవాట్లు. యేసుక్రీస్తు కూడా ఒక అలవాటు ఉందంట. ఏం అలవాటు తెలుసా? మనలాగా పనికి మన అలవాట్లు కాదు. ఏం అలవాటు? ప్రార్థించే అలవాటు. ఆయన వాడుకు చొప్పున ప్రతిరోజు వెళ్ళి ఒక తోటలో, గెత్సెమనే అనే తోటలో ప్రార్థిస్తూ ఉండేవాడు. ప్రార్థిస్తూ ఉండగా ఏం జరిగిందో తెలుసా? తన శిష్యులు దూరంగా ఉండి, రాయి వేత దూరంలో ఉండి ప్రార్థిస్తూ ఉన్నారు. వాళ్ళు పడుకుంటూ నిద్రలేస్తూ, పడుకుంటూ నిద్రలేస్తూ, కురుకుతూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు తల ఉన్న చోటున ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయితే ఒక శిష్యుడు వచ్చాడు తన దగ్గరికి. వచ్చి ముద్దు పెట్టుకున్నాడు. ముద్దు ఎవరికి పెడతారండి? ముద్దు ఎవరికి పెడతారు? ముద్దు ఎవరికి పెడతారంటే ప్రియులకు పెడతారు. అంటే ఇష్టమైన వాళ్ళకి ముద్దు పరిశుద్ధమైనది, ఇష్టాన్ని తెలియజేస్తుంది. అయితే యేసుక్రీస్తుకు కూడా ఒక వ్యక్తి వచ్చి ముద్దు పెట్టాడంట. ఇది ఏ ముద్దు తెలుసా? ఇష్టపూర్వకంగా పెట్టిన ముద్దు కాదు. పాస్టర్ గారు చెప్తున్నారు దొంగ ముద్దు అంట. ఏ ముద్దు? దొంగ ముద్దు, మోసపూరితమైన ముద్దు. యేసుక్రీస్తుకి ఒక శిష్యుడు వచ్చి, ఎవరో కదా తన శిష్యుడే, చూసారు కదా, యూదా వచ్చి ఏం చేశాడు? యేసుక్రీస్తుకి ముద్దు పెట్టాడు. తర్వాత తన వెనకాల సైన్యం వచ్చింది. ఎందుకని? యేసుక్రీస్తుని పట్టుకోవడానికి సైన్యం వచ్చింది. యేసుక్రీస్తుని పట్టుకున్నారు, బంధించారు. ఆయన్ని సంఖ్యలతో బంధించగా పేతురు వచ్చాడు. పేతురు వచ్చి తన బోరలో నుండి కత్తి తీసి ఎవరైతే యేసుక్రీస్తుని పట్టుకున్నాడో ఆ వ్యక్తి వీధికి దుయ్యగా ఆ వ్యక్తి యొక్క చెవి తెగి కింద పడిందంట. ఆ వ్యక్తి యొక్క చెవి తెగి కింద పడితే యేసుక్రీస్తుని సంఖ్యలతో బంధించగా ఏం చేశాడు? గమ్ముక్కున ఆవేశంతో వెళ్ళి కత్తి తీసి చెవు నరికేశాడు. కానీ అదే పేతురు ఏం చేశాడో తెలుసా? అదే పేతురు మరొక 3-4 గంటల తర్వాత ఏం చేశాడో తెలుసా? యేసుక్రీస్తు ఎవరో నాకు తెలియదని చెప్పి అబద్ధం చెప్పాడు. 3 సార్లు. ఒక్కసారి కూడా కాదు, 3 సార్లు. ఏ పేతురు అయితే కత్తి తీసి దువ్వాడో యేసుక్రీస్తు మీద ఉన్న ఇష్టంతో అదే పేతురు యేసుక్రీస్తు ఎవరో నాకు తెలియదని పారిపోతున్నాడు. ఇటు యూదా ఏమో ముద్దు పెట్టేసి అమ్మేశాడు యేసుక్రీస్తుని. యేసుక్రీస్తు ఒక మాట అంటాడు, ఒకసారి చూడండి ఒకసారి యేసుక్రీస్తు ఒక మాట అంటాడు. ఏంటంటే మత్తయి సువార్త 26వ అధ్యాయం 51వ వచనం. ఇదిగో యేసుతో కూడా ఉన్నవారిలో ఒకడు చెయ్యి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి నరికివేసెను. యేసు కత్తి వరలో తిరిగి పెట్టుము, కత్తి పట్టుకుని వారందరూ కత్తినితోనే నశింతురు. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనవలెననియు
వేడుకొనిన ఎడల ఆయన 12 సేన వ్యూహముల కంటే ఎక్కువ మంది దేవదూతలను ఇప్పుడే నాకు యేసుక్రీస్తు అన్నాడు, నీ కత్తి తీసి వెంటనే ఎక్కడ పెట్టు, వరలో పెట్టు. కత్తి పట్టుకున్నాడే కత్తితోటే నాశనం అవుతాడు. ఒకవేళ నేను నా తండ్రికి ప్రార్థిస్తే నా తండ్రి నా కోసం ఏం చేస్తాడు? 12 సేనా వ్యూహములతో దేవదూతల్ని, సైన్యమును నా కొరకు పంపించడం నువ్వు అనుకుంటున్నావా? 12 సైన్య వ్యూహం అంటే ఎంతో తెలుసా? కింద పుట్టినట్లు ఉంట చూడండి. వ్యూహము ఒకంటికి 6,000 యోధులు అంటే ఆలోచించండి, ఎంతమంది వ్యూహాన్ని దేవుడు యేసుక్రీస్తు ప్రార్థిస్తే పంపగలడు. యేసుక్రీస్తుకి యోధులు కావాలా, సైన్యం కావాలా? అవసరం లేదు. ఒకవేళ తలుచుకుంటే ఈ సర్వలోకాన్ని సృష్టించిన దేవుడైనా ఆయనకు అసాధ్యమైనది కలదా? తలుచుకుంటే సిలువ మరణాన్ని తప్పించుకోలేడా? తప్పించుకోగలడు. కానీ ఎందుకు తప్పించుకోలేదు? లేఖనంలో ఏదైతే రాయబడిందో అది నెరవేర్చబడాలి. ఏమి రాయబడింది లేఖనంలో? యెషయా గ్రంథము 53వ అధ్యాయం మీరు చదివినట్లయితే అక్కడ స్పష్టంగా రాయబడుతుందండి యేసుక్రీస్తు యొక్క మరణ వేదన గురించి. బాధింపబడిన వాడుగాను అతడు నోరు తెరవలేదు, వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనంగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. ఎలా ఉన్నాడంట? మౌనంగా ఉన్నాడంట. ఇందాక మీరు చూసారు అక్క స్క్రీన్లో, యేసుక్రీస్తు పిలాతు యొద్దకు వెళ్ళినప్పుడు, నువ్వు యూదుల రాజువా, నువ్వేమైనా పాపం చేసావా, నువ్వు ఎందుకు వీళ్ళు బంధించారు అని అడిగినప్పుడు యేసుక్రీస్తు ఎలా ఉన్నాడు? మౌనంగా ఉన్నాడు. ఎందుకు మౌనంగా ఉన్నాడు? ఆయన శిక్ష అనుభవించవలసినే ఉన్నది. లేఖనములో ఎలా అయితే రాయబడిందో అది నెరవేర్పుగా యేసుక్రీస్తు శిలువలో మరణించాలి. స్వరూపమైన సొగసైన లేనివాడిగా ఆయన దప్పికొనుచున్నప్పటికీ దాహము తీర్చబడిన వాడిగా శిలువలో మరణించాలి. ఒక్కొక్కటిగా వివరిస్తే సమయం సరిపోదు, కానీ ఆ దప్పిక కొనే సమయం మీరు చూసారా? యేసుక్రీస్తు దప్పికొనినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? స్పంజితో తీసుకెళ్ళి చేదును దాహంగా ఇస్తారు. యేసుక్రీస్తును ఒక విషయం గమనించుకోండి, యేసుక్రీస్తు కూడా మానవునిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన దేవుడే కానీ ఎలా వచ్చాడు లోకానికి? దయచేసి ఎలా వచ్చాడు యేసుక్రీస్తు లోకానికి? ఎలా వచ్చాడు? మానవునిగా, శరీరధారిగా వచ్చాడు. ఈరోజు నీకు ముళ్ళు గుచ్చుకుంటే ఎంత పెయిన్ ఉంటుందో యేసుక్రీస్తు కూడా ముళ్ళు గుచ్చుకుంటే అంతే పెయిన్ ఉంటుంది. ఈరోజు నువ్వు నడుస్తూ గొప్ప తగిలి పడిపోతే నీకు ఎంత పెయిన్ వస్తుందో యేసుక్రీస్తు కూడా అంతే పెయిన్ వస్తుంది. దేవుడు కాబట్టి నాకు నొప్పి లేదులే, నడిచి వెళ్ళిపోతానండి ఆయన. ఈరోజు నీ శరీరానికి ఎన్ని రకాల నొప్పులు అయితే కలుగుతాయో, ఎన్ని రకాల బాధలు అయితే కలుగుతాయో అవన్నీ కూడా యేసుక్రీస్తు కూడా వచ్చి ఉంటాయి. మీకు ఆకలి నొప్పి తెలుసా? ఆకలి నొప్పి తెలుసా? ఎప్పుడైనా ఆకలితో నొప్పితో ఉన్నారా? దూర ప్రయాణం వెళ్ళినప్పుడు, కొన్నిసార్లు బయటికి వెళ్ళినప్పుడు సమయం తినడం కుదరదు. ఏదో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు, లేదా ఏదైనా ఆ సందర్భాలను బట్టి బయటికి వెళ్ళినప్పుడు సమయానికి తినడం కుదరనప్పుడు ఆకలి వేస్తుంది కదా. ఆకలి వేసినప్పుడు కడుపులో నొప్పి వస్తుందా? ఈ బాధ యేసుక్రీస్తుకు తెలుసు. ప్రతి బాధ నీవు నీ జీవితంలో ఎటువంటి బాధ అయితే అనిపిస్తున్నావో ప్రతి బాధ యేసుక్రీస్తు కూడా అనుభవించాడు. ఎందుకు తెలుసా? ఆయన మనిషి, దేవుడే కానీ ఆయన మనిషికి లోకానికి వచ్చాడు. 100% ఆయన దేవుడే కానీ 100% ఆయన మానవునికి లోకానికి వచ్చాడు. ఆయన శక్తిని, ఆయన ప్రభావాన్ని చూపించుకోవచ్చు, కానీ ఎక్కడ కూడా ఆయన చూపించుకోవాలి. ప్రతి దెబ్బ కూడా ఆయన శరీరం మీద తగిలిన ప్రతి దెబ్బ కూడా ఆయనకు నొప్పినే ఇచ్చింది. 39 కొరడ దెబ్బలు తిన్నాడండి. ఏ కొరడ దెబ్బ కూడా ఆయన నొప్పి లేకుండా లేదు. ఎలా భరించాడండి ఆయన? మనుషులతో భరించడం, దేవుడు గట్టు భరించాడంటారు. దేవుడు గట్టు భరించడం వాస్తవమే, కానీ భరించింది దేవుడిగా కాదు, నీ మీద ఉన్న ప్రేమతో మాత్రమే భరించాడు ఆయన. ఒక మనిషి అయినా మానవునిగా వచ్చాడు లోకానికి. ఆయన ఆ శిక్షను భరించినప్పుడు, ఆ బాధను భరించడానికి కారణం ఏంటి తెలుసా? నీ మీద ఉన్న ప్రేమ. ఏంటది? నా మీద ఉన్న ప్రేమ.
ఒక్క విషయం మీకు జ్ఞాపకం చేస్తాను. యేసుక్రీస్తు సిలువ మరణాన్ని తప్పించుకోగలడా అంటే తప్పించుకోగలడు. అదే రాత్రి గురువారం యేసుక్రీస్తును సిలువ వేయబడక ముందు ఆ రోజు రాత్రి యేసుక్రీస్తుకు ప్రార్థన చేస్తాడు. ప్రార్థించును మొదటి మరి ప్రార్థన చేస్తాడు. యేసుక్రీస్తు ఏమైనా ప్రార్థన చేస్తాడంటే, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యుద్ధ నుంచి తొలగించు. 39 వచ్చినట్టు సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యుద్ధ నుంచి తొలగిపోను. ఏంటి ఆ గిన్నె? వింటున్నారా? జాగ్రత్తగా వినండి. ఏంటి ఆ గిన్నె? శ్రమ. శ్రమ అనే గిన్నె. యేసుక్రీస్తు రేపటి దినాన సిలువ వేయబడబడుతున్నాడు. ఆయన మరణం ఆయనకి తెలుసు. ఆయన ఎలా మరణిస్తాడో ఆయనకు తెలుసు. ఆయన మరణం ఎంత కఠినంగా ఉంటుందో ఆయన తెలుసు. ఆ మరణాన్ని తెలిసిన వ్యక్తిగా ప్రభువు తండ్రికి ప్రార్థిస్తున్నాడు. ఏమిటంటే, ప్రభువా తండ్రి నీ చిత్తమైతే గిన్నె నా యొద్ద నుంచి తొలగించు. ఆ ప్రార్థనకు అర్థమేంటో తెలుసా? ఏం చేస్తున్నాడో తెలుసా? ఆయన కూడా ఒక మానవుడే కాబట్టి, ఆయన కూడా ఒక మానవుడికి లోకానికి వచ్చాడు కాబట్టి ఆయన బాధ, తన ముందు ఉన్న బాధను జ్ఞాపకం చేసుకొని తండ్రితో ఈ రీతిగా ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా నీ చిత్తమైతే నాకు ఆ శ్రమ నుంచి విడుదల కలిగించి. చాలా కఠినంగా ఉండబోతుంది ఆ బాధ. ఈరోజు ఇలా ఉన్నాను నేను, కానీ రేపటి దినాన్ని ఎలా జరగబోతుందా మరి ప్రయాణం? ఈరోజు ఇలా నీ సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తున్నా, కానీ రేపటి దినాన్ని నా శరీరం ఏమవబోతుంది? నల్లగొట్టబడబోతుంది. మండు టెండలో సిలువ మోయబోతుంది నా భుజాలు, నా కాళ్ళు మండు టెండలో నడవబోతున్నాయి. ఈరోజు ఇదే ఎండలో మనం చెప్పులు లేకుండా నడవగలమా? చెప్పులు లేకుండా సెంటర్ దగ్గర రాగలమా? కష్టం కదా. యేసుక్రీస్తు సిలువను మోస్తూ మండు టెండలో నడిచాడండి, కొండెక్కాడు. అంత భారభరితమైన శ్రమ ఆయన ముందు ఉన్నప్పుడు అంటున్నాడు, అయ్యా నీ చిత్తమైతే తొలగించాయంటే, ప్రభువా తండ్రి అయిన దేవుడు, బహుశా తండ్రి అయిన దేవుడు ఒక చూపు చూస్తుంటాడు. మన కుమారులు మన పిల్లలు ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు, వెళ్ళొద్దన్న స్థలానికి వెళ్తున్నప్పుడు, చేయొద్దన్న ఆ పని చేస్తున్నప్పుడు ఏం చేస్తాం? కొన్నిసార్లు కళ్ళు ఎరగిచ్చి, డాడీ నాకు అది కావాలి డాడీ అంటే మనం ఏం చేస్తాం? అది మంచిది కాదు, అది వాడికి అవసరం లేదు. మనం ఏం చేస్తాం? ఇలా చూస్తాం, కళ్ళెర చేసి. ఇలా చూడగానే ఏమైపోతాడు? భయపడిపోయి అలర్ట్ అయిపోయి దాన్ని పట్టుకోవడం మానేస్తాడు. స్కూల్కి వెళ్ళాలి పిల్లవాడు, అక్కడ దాకా వెళ్ళి అమ్మ నేను స్కూల్కి వెళ్ళినమ్మా అంటే నువ్వేం చేస్తావు? ఇలా చూడంగానే దెబ్బగడ పరిగెడతాడు. ఎక్కడికి? బస్సులోకి. యేసుక్రీస్తు ప్రార్థన చేయగానే బహుశా తండ్రి అయిన దేవుడు ఒక చూపు చూస్తుంటాడు. ఎలాగో తెలుసా? గిన్నెని యుద్ధను తప్పించాలా? నువ్వెందుకు వెళ్ళావు భూలోకానికి? నిన్ను భూలోకానికి ఎందుకు పంపించాను? నువ్వు మరలా క్షేమంగా పరలోకానికి రావడానికా? కాదు. ఎందుకని? ఆ వేదన, సిలువ వేదన భరించాలనే కదా అని చెప్పి తండ్రి ఒక చూపు చూస్తుంటాడు. ఆ చూపు చూడంగానే మరలా రెండో మారు యేసుక్రీస్తు వచ్చి ప్రార్థన చేస్తాడు. ఏమో తెలుసా? తండ్రి నా ఇష్టం కాదు, నీ చిత్తమే జరగాలి. ఇందాక పాస్టర్ గారు చెప్పారు, సేవకులు ఏం చేశాడంట? తండ్రి తన కుమారుని చేయను విడిచిపెట్టాడు. నిన్ను ఎడువను ఎడబాయనన్న దేవుడు అన్నాడా? వాగ్దానం చేశాడా? ఆ వాగ్దానం చేశాడు దేవుడు. నిన్ను విడువును ఎడబాయనన్న దేవుడు తన కుమారుడు చెయ్యిని ఎందుకు విడిచిపెట్టాడు? నీ చెయ్యి నా చెయ్యి విడిచిపెడితే పాపం చేసాం విడిచిపెట్టావు అనుకోవచ్చు. మన పాపలం కదా, మనం పాపం చేసాం కాబట్టి దేవుడు చూసి 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 మనం మాట వినపోయేసరికి ఒకసారి నీ చెయ్యి విడిచిపెట్టి ఉండొచ్చు. కానీ యేసుక్రీస్తులో ఏ పాపము లేదు కదా. అది ఎందుకని ఆ యేసుక్రీస్తు యొక్క చేతిని తండ్రి అయిన దేవుడు ఎందుకు విడిచిపెట్టాడు? ఎందుకు తెలుసా? ఆయనలో వాస్తవానికి ఏ పాపము లేదు, ఆయన పరిశుద్ధుడే. కాకపోతే నా పాపాల నిమిత్తము, నా కొరకు ఆ సమయంలో ఆయన ఏమయ్యాడు? పాపముగా మార్చబడ్డాడు. ఎలా మార్చబడ్డాడు?
పాపముగా మార్చబడ్డాడు. ఈరోజు ఒక గ్లాస్ ఉందనుకోండి, గ్లాస్ ఎంటీ గ్లాస్ ఉంది, ఒకలా అనుకోండి, ఒకవేళ పాల గ్లాస్ ఉందనుకోండి, ఆ పాల గ్లాసులోని నల్లటి ఇంకుని దాంట్లో పోస్తే అది ఏమవుతుంది? తెల్లగున్న పాలు ఏమైపోతాయి? నల్లగా అయిపోతాయి అవ్వా. యేసుక్రీస్తు పరిశుద్ధమైన వ్యక్తే, ఆయన పరిశుద్ధుడు. కానీ ఆ సమయంలో ఏమైందో తెలుసా? ప్రతి ఒక్క మానవుని పాపము ఆయన మీద కుమ్మరించబడింది, ఆయన మీద కుమ్మరించబడింది. ఈరోజు నువ్వు నేను చేసే పాపం, మన పితరులు చేసిన పాపం, భవిష్యత్తులో మన రాబోయే తరాలు, మన పిల్లలు చేసే పాపం, ప్రతి వ్యక్తి పాపం యేసుక్రీస్తు మీద పడింది. పడబట్టే ఏ పాపము లేని ఆయన ఏమైపోయాడు? ఆ సమయంలో పాపం అయిపోయాడు, శాపంగా మార్చబడ్డాడు. యేసుక్రీస్తు పాపంగా అయిపోయినప్పుడు తండ్రి అయిన దేవుడు అని చేయి విడిచిపెట్టేశాడు. ఒక విషయం గమనించండి, మురికిగా ఉన్న కుమారుడు, మురికిగా ఉన్న పిల్లల్ని తల్లిదండ్రులు కూడా పట్టుకోవడం ఏం ఆలోచిస్తారు? సంకోటిస్తారు. ఇప్పుడు నువ్వు చక్కగా రెడీ అయ్యి పెళ్ళికి వెళ్ళబోతున్నావు, పెళ్ళికి వెళ్తున్నావు, నీ బిడ్డ బురదలో చేతులు పెట్టి ఆడుకొని వచ్చి అమ్మ అనుకొని వస్తుంది. నువ్వేం చేస్తావు? ముందు చేతులు కడుక్కో, బురదలోకి వెళ్ళావా అని చెప్పి తిట్టి చేతులు కడుక్కోమని చెప్తావా? ఎందుకని? బురద కాబట్టి. నువ్వు మంచిగా రెడీ అయ్యావు కదా చీర కట్టుకొని, కాబట్టి ఏం చేస్తావు? చేతులు కడుక్కొనిరా అని చెప్తావు. అలాగే ఆ మురికిని చూసి ఎవరు కూడా సంతోషించిద్దా అని భుజాలకు పాముకోరు. ముందేం చేస్తారు? అది క్లీన్ అవ్వాలి, అవునా? యేసుక్రీస్తు యొక్క కూడా అంతే. యేసుక్రీస్తు నీ నా పాపాల నిమిత్తం శిలువలో మరణించడానికి సిద్ధమైనప్పుడు ఆయన నిలువెల్లా పాపంగా మారిపోయాడు, శాపంగా మారిపోయాడు. తండ్రి అయిన దేవుడు కంప్లీట్గా యేసుక్రీస్తును శిక్షకు విడిచిపెట్టేశాడు. తండ్రి అయిన దేవుడు ఒకవేళ కుమారుడిని యేసుక్రీస్తు చెయ్యి ఒకవేళ విడిచిపెట్టకపోయి ఉంటే ఈరోజు నువ్వు నేను ఆయన చెయ్యిని పట్టుకుని ఉండేవారమే కాదు. ఈరోజు నీవు నేను ఆయన చేతిని పట్టుకుని ఉన్నామంటే కారణం ఏంటి తెలుసా? ఆ రోజు తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు యొక్క చేతిని విడిచిపెట్టి సిలువ మరణానికి అప్పగించాడు కాబట్టి. అర్థమవుతుందండి? 2000 సంవత్సరాల క్రితం ఏం జరిగింది? యేసుక్రీస్తు కఠినమైన శిక్ష అనుభవించాడు. ఎలాగా? సిలువలో కఠినమైన శిక్ష అనుభవించి మరణం పొందాడు. పిడిగుద్దులు గుద్దారు ఆయన్ని, ఉమ్ము వేశారు ఆయన్ని, ముళ్ళ కిరీటం పెట్టారు ఆయనకి. ఒక్క మాట చెప్తా, ఒక డబ్బున్న వ్యక్తి, బాగా డబ్బున్న వ్యక్తి తన కుమారుడు వెళ్తూ పడిపోయాడు అనుకో, ఏం చేస్తారంటే పడిపోయాడు, అక్కడ ఏదో ఉన్న చిన్న రాయి గుచ్చుకొని ఆ పిల్లవాడికి చిన్న బ్లడ్ వస్తే ఆ ధనవంతుడైన తండ్రి చూసి ఏమంటాడు? ఏయ్ ఎవరక్కడ? పిల్లవాడిని చూసుకోవాలని తెలీదా అంటాడంట. పని వాళ్ళు ఉంటారు కదా, ధనవంతుడి దగ్గర ఎవరు ఉంటారండి? చెప్పాలి, నాకు చెప్పాలి. ఎవరుంటారు ధనవంతుడి దగ్గర? పని వాళ్ళు ఉంటారా? కుమారుడు పడిపోయినంటే ఆ కుమారుని ఎత్తుకొని పిలుస్తాడా? ఎందుకు పిలుస్తాడు? ఆ కుమారుడికి పడి చిన్న దెబ్బ, కొంచెం బ్లడ్ వస్తుంది, చిన్న బ్లడ్ వస్తే పని వాళ్ళని పిలిచి ఎడాపడి తిట్టేస్తున్నాడు. ఎందుకని? ఆ కుమారుడు ఎవరు? ధనవంతుడి యొక్క కొడుకు, కుమారుడు ధనవంతుడి యొక్క పుత్రుడు. కాబట్టి ఆ కుమారుడికి, తన ప్రియమైన కుమారుడికి చిన్న దెబ్బ తగిలితే, కొంచెం బ్లడ్ వస్తే ఆ తండ్రి తట్టుకోలేడు, పని వాళ్ళ మీద అరిచేస్తాడు. మరి యేసుక్రీస్తు ఎవరో తెలుసా? తండ్రి అయిన దేవుడికి ప్రియమైన కుమారుడు, ఈ సర్వలోకాన్ని సృష్టించిన సర్వాధికారి అయిన, రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు అయిన అటువంటి దేవుడు ఈ లోకానికి వచ్చి చిన్న రక్తం కాదు కదా, ఎంత రక్తం కార్చాడండి? తన శరీరంలో ఆఖరి బొట్టి వరకు కార్చాడండి. ఫస్ట్ స్టార్టింగ్ రాగానే పాస్టర్ గారు చెప్పారు. ఏం చెప్పారంటే, దేవుడు మన కొరకు రక్తం కార్చడం అంటే అది సులభమైన విషయమేం కాదు, అది ఈజీ అయిన విషయమేం కాదు. అర్థమవుతుందా?
చిన్న ధనవంతుడు ఆఫ్టర్ ఈ లోకంలో ఒక ధనవంతుడే, ఒక కోటీశ్వరుడు కుమారుడే పడిపోతే చిన్న బ్లడ్ వస్తుందని తట్టుకోలేడు కదా. మరి తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తును తన శరీరం అంతా నలగొట్టబడి రక్తమంతా కార్చే విధంగా ఎందుకు విడిచిపెట్టాడు? ఎందుకో తెలుసా? నీ నా పాపాల విమోచన కొరకు. ఒక మాట ఉంటుంది ఏంటంటే, యోహాను సువార్త 3:16 ఒకసారి తీస్తారా? దేవుడు లోకం ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును. తండ్రి అయిన దేవుడు ఎవరు అనుగ్రహించాడు? తన కుమారుణ్ణి అనుగ్రహించుడు లోకానికి. లోకం అంటే ఏంటో తెలుసా? మనమే. లోకం అంటే భూములు కాదండి, ఆస్తులు అంతస్తులు కాదు. ఒక రచయిత చెప్తాడు, లోకం అంటే మట్టి కాదోయ్ మనుషులోయ్ అంట. దేశం అంటే మట్టి కాదోయ్ మనుషులే. అలాగే లోకాన్ని ప్రేమించాడు. లోకంలో చెట్లు పొట్లు నీట్లు కాదు, లోకంలో ఉన్న నిన్ను ప్రేమించాడు. ప్రేమించి తన కుమారుని లోకానికి పంపించాడు. ఏం జరిగింది 2000 సంవత్సరాల క్రితం? ఏం జరిగింది? యేసుక్రీస్తు యొక్క మరణం, యేసుక్రీస్తు యొక్క త్యాగం. తండ్రి లోకానికి కుమారుని పంపించి మన కొరకు బలిగా అర్పించాడు. ఇప్పుడు ఏం చేయాలంటే మనల్ని మనం చూసుకోవాలి. ఏం చేయాలి? మనల్ని మనం చూసుకోవాలి. మొదటి పాయింట్ ఏంటి? వెనక్కి చూడాలి. రెండో పాయింట్ ఏంటి? నువ్వు చూసుకోవాలి. మనల్ని మనం చూసుకోవాలి. ఒకసారి పైకి చూడండి, ఒకసారి చూడండి, పైకి చూడండి ఒకసారి, ఇలా పైకి చూడండి. చూసారా? కిందకి చూడండి ఒకసారి, కిందకి చూడండి. పైన ఏముంటుంది? ఇప్పుడు ఇక్కడ చూస్తే ఈ రేకులు కనబడతాయి, కింద చూస్తే బరకం కనబడుతుంది. అది కాదు. పైన ఆకాశం ఉంది కదా, కింద ఏముంటుంది? మట్టి ఉంటుంది. నువ్వెక్కడి నుంచి వచ్చావు తెలుసా? మట్టి నుంచి వచ్చావు. ఓకే. నీ ఆత్మ పరలోకం నుంచి పంపబడింది. ఎక్కడి నుంచి పంపబడింది? పరలోకంలో నుంచి, దేవుని యొద్ద నుంచి నీ ఆత్మ ఈ లోకానికి పంపబడింది. మీరు కిందకి చూస్తే ఏం కనబడుతుంది? మట్టి. అయితే నువ్వు ఎంతకాలం జీవిస్తావో నాకు తెలియదు, కానీ నేను కూడా ఎంతకాలం జీవిస్తాను నాకు తెలియదు, కానీ ఏదో ఒక రోజు మనందరూ వెనక ముందు ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఆ మట్టిలోకి మన శరీరం వెళ్ళిపోవాలి, మన ఆత్మ పైకి వెళ్ళిపోవాలి, దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి. అంతేనా? అవునా కదా? ఇది నిజము అన్న వాళ్ళు గడికి చప్పట్లు కొట్టండి. నిజమేనా? అంతే కదా? మనం ఎక్కడి నుంచి వచ్చాం? దేవుని యొద్ద నుంచి వచ్చాం. మన ఆత్మ దేవుని యొద్ద నుంచి లోకానికి పంపబడింది. కొంతకాలం అయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళిపోవాలి? మన శరీరం ఈ మట్టిలోకి వెళ్ళిపోతుంది. మనకి ఆత్మ దయచేశాడు, దేవుడు దయచేశాడు కాబట్టి మన ఆత్మ దేవుని యొద్ద నిలబడుతుంది. ఈ ఆత్మ దేవుని యొద్ద నిలబడినప్పుడు తీర్పు తీర్చిపడుతుంది మన ఆత్మకు. ఏంటో తెలుసా? నీవు ప్రభువుని నీ సొంత రక్షకుడిగా అంగీకరించి బాప్తిస్మం పొంది ఆయన నీ పాపాల కొరకు మరణించడానికి నువ్వు నమ్మి పాప క్షమాపణ పొందుకొని ప్రభుకు సాక్షి జీవించావా? జయ జీవితాన్ని కలిగి జీవించావా? నువ్వు ఎక్కడికి వెళ్తావు? దేవునితో పాటు యుగ యుగాలు తరతరాలు నివసించేవాడిగా ఉంటావు. ఒకవేళ దేవుని తీర్పులో నీవు విఫలమై ఈ లోకంలో నీ ఇష్టానుసారంగా బ్రతికి నీకు కంటికి నచ్చిన, ఒంటికి నచ్చిన, నీ మనసుకు నచ్చిన పాపాన్ని అలా చేస్తూ ఒకవేళ దేవుణ్ణి బాధ పెట్టిన వాడిగా, దేవుని వాక్యాన్ని విన్నప్పటికీ దాన్ని విడిచిపెట్టిన వాడిగా నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించిన స్థితిలో ఉంటే దేవుడు అంటాడు, నువ్వు రావాల్సింది పరలోకానికి కాదు నాయనా. ఎక్కడికి వెళ్ళాలి? నీ కొరకు సిద్ధపరచబడింది. ఏంటది? నరకం, అగ్నిగుండం. ఈరోజు నువ్వు చెప్పగలవా? అంటే ఏ పాపం చేయలేదండి, నాకు ఏ పాపం పుణ్యం. చాలామంది అంటారు, అమ్మ నాకు ఏ పాపం పుణ్యం తిరగనమ్మా, నాకు ఏ పాపం తెలియదు. ఈరోజు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా అంటున్నారా నేనేం పాపం చేశానండి? నేను పాపం చేయలే. అసలు దేవుడు మరణించాడు కానీ పాపుల కొరకు మరణించాడు కానీ నా కోసం కాదు.
నేనే పాపం చేయను. నేనే వ్యభిచారం చేశానా, దొంగతనం చేశానా, నేను ఎక్కడికైనా వెళ్ళి ఎవరిదాన్ని దబ్బేశానా? నేనే పాపం చేయట్లే. నేను పరిశుద్ధుని నువ్వు అనుకుంటున్నావా? దయచేసి గమనించు, నాలో పాపము లేదని ప్రతి వాడు కూడా అబద్ధికుడు. నేనే పాపం చేయలేదని చెప్పాడు ప్రతి ఒక్కడు అంటే ఎవరంట? అబద్ధికుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకనగా ఈ మనిషి యొక్క స్వభావమే పాప స్వభావం. నువ్వు అనుకోవచ్చు ఈరోజు దర్జాగా బతికేవచ్చు, ఒకవేళ నీకున్న పాపాన్ని విడిచిపెట్టుకొని ఏ పాపం చేయట్లేదు. పచ్చ కమర్లోడికి లోకం అంతా పచ్చ కనిపిస్తుంది అంట. ఎలాగా? పచ్చ కనిపిస్తుంది. నువ్వు ఆ ఆ పచ్చ లోకంలో పచ్చల కామరులతో జీవిస్తూ ఉంటే నీకు కనిపించేది పచ్చ కనిపిస్తుంది కాబట్టి నువ్వు పాపం చేయని వాడిగానే బ్రతుకుతావు. తాగుబోతుడు గంట ఇంకో తాగుబోతుని చూస్తే ఎక్కడ లేని అసలు ప్రేమ కలుగుద్దంట. ఎందుకో తెలుసా? మంచోడని చెప్పి. తాగుబోతులు అంటే మంచోళ్ళు అంటండి. తాగుబోతులు అంటే ఎవరంట? త్రాగే వాళ్ళందరంటే ఎవరంట? మంచోళ్ళంట. ఈ త్రాగుబోతు ఇంకో త్రాగుబోతు దగ్గరికి వెళ్ళినప్పుడు వీడి దగ్గర డబ్బులు లేకపోతే గ్లాస్ పట్టుకెళ్తే చాలు, ఖాళీ గ్లాస్ పట్టుకెళ్తే చాలు. ఏం చేస్తాడు? ఏమేమి ఉందయ్యా ఈరోజు నా దగ్గర ఉంది, తాగు అని గ్లాస్ అంతా నింపేస్తాడు, ఫుల్గా పట్టిస్తాడు. ఈరోజు పాపం చేసేవాడికి ఆ పాపం యొక్క డెప్త్, లోతు తెలియదు. ఊబిలో ఉన్నవాడికి ఆ ఊబిలో ఉన్నప్పుడు ఆ ఊబి లోతుగా ఎంత లోతుగా దిగినప్పటికీ కూడా ఆ డెప్త్ తెలియదు. పాపంలో జీవించేవాడికి పాపం యొక్క పరివర్షణ తెలియదు. సంతోషంగా ఉంటుంది ఏంటో. ఆ మురికిలో జీవించే పందిని చూసారు ఎప్పుడైనా? పందిని చూసారా? పందికి మురికిలో జీవిస్తూ ఉంటుంది కదా. ఆ మురికిలో ఉంటే పంది హ్యాపీగా ఉంటుందా, బయట ఉంటే హ్యాపీగా ఉంటుందా? బురదలో ఉంటేనే హ్యాపీగా ఉంటుంది. నువ్వు తీసుకెళ్ళి బయట కడిగిపెట్టి, శుభ్రంగా కడిగిపెట్టు, మరలా ఎక్కడికి వెళ్తుంది పంది? ఆ బురదలోకి వెళ్తుంది. పాపంలో జీవించే వ్యక్తికి దేవుని మందిరం అన్నా, ప్రార్థన కూడికలన్నా, దేవుని మాటలన్నా, దేవుడి పాటలన్నా ఎలా ఉంటాయి? చేదుగానే ఉంటాయి. ఈ పాస్టర్ గారు ఏ వాక్యం చెప్పినా సరే దానిలో లోపాలే కనిపిస్తాయి. అలాగే చెప్పాలా, ఇలాగే చెప్పాలా, అందరూ అలాగే ఉంటున్నారా అంటారు. ఎందుకని? నువ్వు జీవించే జీవితం అటువంటిది కాబట్టి. ఒకవేళ నువ్వు ఈరోజు ఆ స్థితిలో ఉంటే దేవుడు మాట్లాడుతున్నాడు, బయటకు వచ్చేసి. ఒకరోజు ఒక తండ్రి, ఒక కుమారుడు ఒక పడవలో వెళ్తూ ఉన్నారు. ఒక పడవలో నదిలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆ ప్రయాణం చేస్తుంటే ఆ నదిలో ముసళ్ళు ఉండే నది. అది ఏంటది? ముసళ్ళు ఉండే నది. ముసళ్ళు తెలుసా మీకు? ఆ ముసళ్ళు ఉండే నది. ఆ ముసళ్ళు ఉండే నదిలో ప్రయాణం చేస్తుంటే ఆ తండ్రి చెప్పాడు, అయ్యా కుమారుడా, ఇది ముసళ్ళు ఉండే ప్రదేశం కాబట్టి పొరపాటును కూడా నీ చెయ్యి కానీ నీ కాలు కానీ ఆ నదిలో పెట్టకు. పెట్టావంటే ఏం జరుగుద్ది? ముసళ్ళు వస్తాయి, అవి తినేస్తాయి. చెప్పినప్పుడు ఆ కుమారుడు సైలెంట్గా ఉన్నాడు. కొంతసేపు సైలెంట్గా ఉండి తండ్రి తన పనిలో తను పడవ నడిపిస్తూ ఉన్నాడు, ఆ గమ్యాన్ని చూసుకుంటూ. ఈ కుమారుడు వెనక నుంచి ఏం చేశాడంటే తండ్రి చెప్పిన మాట వినకుండా ఏం చేశాడు? ఇలా చేయబెట్టబోతున్నాడు. తండ్రి చూసి, రే ఏం చేస్తున్నావురా? ఏం లేదు నాన్న, ఏం లేదు. అరే నువ్వు అటు ఎలకు, ఇట్రా, అక్కడికి వెళ్ళొద్దని చెప్పానా? దాంట్లో చేయి పెట్టదని చెప్పానా? దాంట్లో చేయి పెడితే ముసళ్ళు వస్తాయిరా అని చెప్పినప్పుడు కుమారుడు భయపడి లోపలికి వచ్చి తండ్రి పక్కన కూర్చున్నాడు. తండ్రి మరలా కొంత ప్రయాణం చేస్తూ ఆ పడవను నడిపిస్తూ ఉన్నాడు. మరలి కుమారుడు జాయిగా వెనక్కి వెళ్ళి ఏం చేశాడంటే ఈసారి తండ్రి చూడని సమయంలో చేయి తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు? నీటిలో పెట్టాడు. నీటిలో పెట్టంగానే ఇలా ఆడిష్టంగానే ముసలు వచ్చిందంట. ముసలు వచ్చి టక్కని చేపట్టుకుంది. ఆ కుమారుడు చేపట్టేసుకుని కుమారుడు డాడీ 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 అని అరుస్తున్నాడు. తండ్రి చూశాడు వెనక్కి. నీళ్ళ శబ్దం అనిపించింది గట్టిగా. అమ్మో అమ్మో నా కుమారుడు అని చెప్పి
ఆ కుమారుడు దగ్గర రే 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 నీకు ఎన్నిసార్లు చెప్పాను రా, అటు వెళ్ళొద్దు, దాంట్లో చేయి పెట్టద్దు అని చెప్పి చేయి పెట్టావా, ఇప్పుడు ఏం చేద్దామని చెప్పి తండ్రికి ఏ ఆలోచన దొరక్క ఏం చేశారంటే తండ్రి ఏం చేశారంటే ఆ కుమారుడు చేయి ఎక్కడ ఉందో అక్కడ ఈ తండ్రి చేయి పెట్టాడంట. ఈ తండ్రి చేయి పెట్టంగానే ఆ ముసలి ఏం చేస్తుందంటే ఆ కుమారుడు యొక్క చేయి విడిచిపెట్టి, ఇది పెద్ద చేయి కదా, ఈ చేయిని పట్టుకుంది. ఆ కుమారుడు చెయ్య వదిలేసింది. వదిలేయంగానే ఆ తండ్రి మరొక చేత్తో కుమారుడిని పైకి లాగాడు. ఈ కుమారుడు చేయి మాత్రం, ఈ తండ్రి చేయి మాత్రం ఎక్కడ ఉంది? ఆ నీటిలో ఉంది. ఆ ముసలి నోటిలో ఉంది. ఆ ముసలి ఏం చేస్తుంది తెలుసా? జాయిగా చేయిని తినేస్తూ ఉంది, తినేస్తూ ఉంది, తినేస్తూ ఉంది. రే అప్పుడు అంటున్నాడు పక్క నుంచి, డాడీ 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 చేయి డాడీ. మరి ఏం చేయమంటావురా, నీకు ఎన్నిసార్లు చెప్పాడు నేను చేయటద్దని చెప్పి. కొద్దిసేపు ఉంటే మనం గమ్యస్థానానికి వెళ్ళిపోయేవాళ్ళం కదా, ఈలోపు నువ్వు చేయవలసిన పనే ఉంది దాంట్లోనే. ముసలు ఉంటాయని చెప్పే కదా నాన్న. సరే సరే పైకి వెళ్ళిపో పైకి లాగేసి ఈ తండ్రి మాత్రం చేయి తీసుకెళ్ళిపోతున్నాడు. ఆ చేయిని ఆ ముసలి క్రమంగా తినేస్తూ వస్తుంది. ఆ కుమారుడు భయంకరంగా ఏడుస్తున్నాడు, డాడీ 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 అని. కానీ తండ్రి ఏమి చేయలేని పరిస్థితి. ఆ ముసలి లాక్కుంటూ తినేస్తుంటే ఆ తండ్రి 2 కాళ్ళు బయట పెట్టాడంట. ఎందుకో తెలుసా? ఒకసారి పైకి వచ్చిన ముసలి కిందకి వెళ్ళదు. ఇంకా ఏం జరుగుద్ది? నీటిలో సగం బాడీ ఉంది, పడవ మీద సగం ఎక్కేసింది, తింటూ ఉంది తండ్రిని. ఒకవేళ ఈ తండ్రి తప్పించుకునే ప్రయత్నం చేస్తే అక్కడ ఎవరున్నారు? కుమారుడు ఉన్నాడు. కాబట్టి ఆ ఒడ్డుకు వెళ్ళే వరకు ఈ తండ్రి మరొక కాలుని ఆ ముసలికి ఎరగా వేశాడు. ఆ ముసలి కాలు తినేసింది. మరలా ఇంకా ఒడ్డు ఇంకా కొంచెం సమీపంలో ఉంది ఆ ఒడ్డు. ఇంకా తన కుమారుడు మీద భయం పట్టుకొని ఇంకో కాలు వేశాడు, అది కూడా తినేస్తూ ఉంది. తండ్రి కళ్ళలోంటి నీళ్ళు వస్తున్నాయి, భయంకరంగా తండ్రి ఏడుస్తున్నాడు. ఒక పక్క నుంచి కుమారుడు ఏడుస్తూ ఉన్నాడు. తినేస్తూ నడుందాకా తినేసింది. తినేస్తూ చివరికి వరకు, అది తల వరకు మొండెం వరకు తినేసింది మొత్తానికి. చివరికి ఒడ్డు రానే వచ్చింది. కుమారుడు చక్కగా ఒడ్డెక్కేసాడు. కానీ ఆ తండ్రి మాత్రం ఆ కుమారుడికి దక్కకుండా పోయాడు. ఎందుకని? చేయొద్దు అన్న పని చేసే కుమారుడు ఏం చేశాడు? నీటిలో చేపెట్టాడు. ముసలి నోట్లో బందీ అయిపోయాడు. ఈరోజు నువ్వు నేను కూడా దేవుడు ఎన్నోసార్లు చెప్తా ఉన్నాడు, నా కుమారుడా ఆ పాపం చేయకు, అది నీకు హానికరం, అది చాలా ప్రమాదకరం. ఈరోజు నీకు ఇష్టంగా ఉన్న ఆ పాపము నేను ఎక్కడ తీసుకెళ్తుంది తెలుసా? ఈడ్చుకుని పోయి నరకాన్ని తీసుకెళ్తుంది. ఈరోజు నీకు ఇష్టంగానే ఉంది, దాన్ని చేస్తుంటే ఆ పాపాన్ని నువ్వు అనిపిస్తూ ఉంటే నీకు చాలా సంతోషంగా ఉంది. కానీ పాపం నిన్ను ఎక్కడికి ఈడ్చుకెళ్తుంది? నరకానికి ఈడ్చుకెళ్తుంది. ఆ పాపం చేయొద్దంటే మనం ఏం చేస్తున్నాం? చేయొద్దున్న తప్పునే చేయడానికి ప్రయత్నం చేస్తాం. నాలాంటి వాడి కోసమేనండి యేసుక్రీస్తు సిలువలో రక్తం కార్చి ఆ కుమారుడు కోసం తండ్రి ఎలా అయితే తన చేయిని, తన కాళ్ళను, తన శరీరాన్ని పెట్టి తను మరణించి తన కుమారుని రక్షించుకున్నాడో, యేసుక్రీస్తు ఎగ్జాక్ట్గా అదే చేశాడు. నీ కొరకు నా కొరకు తన శరీరాన్నే మరణానికి అప్పగించి నన్ను రక్షించుకున్నాడు. బైబిల్లో ఒక మాట ఉంటుంది ఏంటంటే, మనం ఇంకనూ పాపాలుగా ఉండగానే యేసుక్రీస్తు మన పాపాల కొరకు మరణించాడు. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చూస్తారా? రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. యేసుక్రీస్తు ఎవరి కొరకు చనిపోయాడు? మన కొరకి. మనం ఇంకనూ పాపులుగా ఉండగానే చనిపోయాడు. నువ్వు లోకంలో ఎటువంటి అన్యాయాలకు పాల్పడతావో తెలుసు, ఎటువంటి పాపానికి నువ్వు పాల్పడతావో తెలుసు, నీవు ఎటువంటి పాపంలో పడి నరకానికి చేరువవుతావో దేవునికి తెలుసు. అందుకనే నీ పాపాల నుంచి నిన్ను విముక్తి కలిగించడానికే
నువ్వు ఎటువంటి వాడవో తెలిసే యేసుక్రీస్తు నీ కొరకు నీకంటే ముందే ఈ లోకంలో జన్మించి నీ పాపాల కొరకు, నీ ప్రతి పాపము కొరకు యేసుక్రీస్తు ప్రాయశ్చిత్తంగా సిలువలో తన శిక్ష అర్పించాడు. అర్థమవుతుందా? ఈరోజండి ఒక మాట చెప్తాను. అనుకోవచ్చు మీరు, యేసుక్రీస్తు ఏం గొప్ప పని చేశాడులేండి, అందరిలో ఒకడిగా నన్ను చేసి నా పాపాల కొరకు ఒకసారి సిలువలో మరణించాడు, నా కొరకు నన్ను వ్యక్తిగతంగా మరణించాడా? అంతే కదా, అంతే కదా. యేసుక్రీస్తు ఏం చేశాడండి? నీకోసం ఒకసారి, నా కోసం ఒకసారి, నీకోసం ఒకసారి పుట్టి, నా కోసం ఒకసారి పుట్టి, పాస్టర్ గారి కోసం ఒకసారి పుట్టి, లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం ఒక్కొక్కసారి పుట్టి యేసుక్రీస్తు మరణించాడా? లేదు, ఒకేసారి మరణించాడు. ఒకేసారి మరణించాడండి అన్నప్పుడు అంటే పాస్టర్ గారు అన్నారంట, అయ్యా నువ్వు అనుకుంటున్నావు అలాగా, గుంపులో గోవిందులాగా గుంపులో ఒకటి కింద యేసుక్రీస్తు నా కొరకు మరణించాడు, దీంట్లో ఏముంది గొప్ప నువ్వు అనుకుంటున్నావు. కానీ నీకు విషయం చెప్తాను విను. ఒకవేళ ఈ లోకంలో ఎవరు లేకపోయినా, ఈ లోకంలో ఏ ఒక్క మనిషి లేకపోయినా, నువ్వు ఒక్కడవై ఈ లోకంలో జీవిస్తూ ఉన్నా, యేసుక్రీస్తు నీ కొరకు కూడా ఈ లోకానికి వచ్చి అందరి కొరకు, అందరి పాపాల కొరకు ఎలా అయితే మరణించాడో, ఎటువంటి శిక్షణ అయితే అనిపించాడో, అటువంటి శిక్షనే నీ కొరకు కూడా ఆయన అనిపించడానికి, నీ కొరకు కూడా ఆయన మరణించడానికి సిద్ధంగా ఉన్నాడయ్యా, నీ పట్ల అటువంటి ప్రేమను కలిగి ఉన్నాడయ్యా అన్నప్పుడు ఆ వ్యక్తి అర్థం చేసుకున్నాడంట యేసుక్రీస్తు యొక్క ప్రేమను. మనం ఇంక నువ్వు పాపులమే ఉండగానే యేసుక్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఈరోజు మరి మనం ఏం చేస్తున్నాం? ఏదో ఒక రోజు ఎక్కడికి వెళ్ళిపోవాలి? భూమిలోకి వెళ్ళిపోవాలి, మట్టిలోకి వెళ్ళిపోవాలి. ఈ ఆత్మ దేవుడి ముందు నిలబడతా తీర్పు కోసం. కానీ మనం ఏం చేస్తున్నాం? ఇంకా పాపులుగానే బ్రతుకుదామా? అవును నవ్వులు గట్టి చప్పట్లు కొట్టండి ఒకసారి. ఎలాంటిగా ఉన్నారు? ఏం చేయాలి? యేసుక్రీస్తు మన కొరకు చేసిన త్యాగమును బట్టి మనం ఏం చేయాలి? పాపములో పడడానికి వీల్లేదు. పాపం జోలికి మరలా కుక్క తన వాంతుకు తిరిగినట్లుగా మరలా పాపం జోలికి వెళ్ళడానికి వీల్లేదు. పరిశుద్ధులుగా జీవించాలి, పాపం లేని వారిగా జీవించాలి. అర్థమవుతుందా? మనం చూసుకొని మనం నీతిమంతులుగా ఎప్పుడు కూడా పరిశుద్ధులుగా తీర్చిపడడానికి, మనం ప్రభుకు సాక్షులు జీవించడానికి సిద్ధపడుతూ ఉండాలి. మూడవదిగా చెప్తాను వినండి, ఈ మాటను చెప్పి నేను ముగిస్తాను. మొదటిగా ఏం చేయాలి? వెనక్కి చూడాలి. రెండోదిగా మన స్థితిని మనం చూసుకోవాలి. మన స్థితిని మనం చూసుకొని మన జీవితాన్ని మార్చుకొని ప్రభుకు సాక్షులుగా జీవించాలి. మూడవదిగా ముందున్నది చూడాలి, ముందున్న వారిని చూడాలి, ముందుకు చూడాలి. నీ ముందేముందో తెలుసా? ఈరోజు మనకు ఒకవేళ బహుశా, అయ్యా నేను రక్షించబడ్డాను, నేను బాప్తిసం తీసుకున్నాను, నేను ప్రభు మందిరానికి, దేవుని మందిరానికి క్రమంగా వస్తున్నాను, సేవలో పరిచర్యలో కూడా పాలు పొందుతున్నాను, సాధ్యమైనంత వరకు అందరితో సమాధానంగా జీవిస్తున్నా, నా జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకుంటున్నా. అయితే ఇప్పుడు నేనేం చేయాలి? దేవుడు చెప్తున్నాడు, ముందుకు చూడు. ఎక్కడికి చూడాలి? ముందుకు చూడు. నీ ముందేమన్నా తెలుసా? నశించిపోతున్న ప్రజలు ఉన్నారు. నువ్వైతే రక్షించబడ్డావు, నువ్వైతే మారు మనసు పొందావు, నువ్వైతే పాప క్షమాపణ పొందుకొని నువ్వు ఎప్పుడు మరణించినా, ఒకవేళ ప్రభు వచ్చినా పరలోక రాజ్యానికి వెళ్ళడానికి నువ్వు సిద్ధంగా ఉండొచ్చు. కానీ ముందు ఎవరున్నారు తెలుసా? అనేక మంది నశించిపోతున్న ప్రజలు ఉన్నారు. మన గుడ్ ఫ్రైడేస్ మీద గుడ్ ఫ్రైడేస్ జరుపుకున్నా, క్రిస్మస్ల మీద క్రిస్మస్లు జరుపుకున్నా, దాన్ని బట్టి ప్రభు సంతోషించడు. నువ్వు క్రిస్మస్ రోజున ఎంత కొత్త బట్టలు కొనుక్కొని, నీ ఇంటికి ఎన్నెన్ని సున్నాలు వేసుకొని, ఎన్నెన్ని రంగులు వేసుకొని, ఎంత లైటింగ్ పెట్టుకున్నా ప్రభు సంతోషించడు. ఒకవేళ నువ్వు గుడ్ ఫ్రైడేకి పొద్దున్నే మందిరానికి వచ్చేసి ఆకలి వేస్తున్నప్పటికీ కూడా మందిరంలో అలాగే కూర్చొని వాక్యమైన ప్రభు సంతోషించడు. కానీ ప్రభు దేన్ని బట్టి సంతోషిస్తాడంటే, నీ జీవితాన్ని ప్రభుకు అర్పించిన తర్వాత ఆయన స్థలంలో నువ్వు ఉండి ప్రభు యొక్క సేవను జరిగించాలి. నీ ముందు నశించిపోతున్న వారు అనేక మంది ఉన్నారు. ఉన్నారా లేదా?
ఈరోజు ఎంతమంది దేవుని దగ్గరకు వస్తున్నారండి? మీ ఊర్లో జ్ఞాపకం చేసుకోండి ఒకసారి. మీ ఊర్లో ఎంతమంది ఉంటారు? ఎన్ని కుటుంబాలు ఉంటాయి? ఎన్ని కుటుంబాలు ఉంటాయి? 10,000 కుటుంబాలు, అవునా? మీ ఊర్లో ఎన్ని సంఘాలు ఉన్నాయి? ఎన్ని చర్చెస్ ఉన్నాయి? ఎన్ని చర్చెస్ ఉన్నాయి? 4 చర్చెస్ ఉన్నాయి. 10,000 మంది వస్తే 4 చర్చలు సరిపోతాయా? సరిపో. పోనీ 10,000 మందిలో సగం మంది అయినా వస్తున్నారా? రావట్లా. పోనీ మీ మందిరాన్ని చూసుకోండి, ఎంతమంది వస్తున్నారు మందిరానికి? అర్థమవుతుందా? ఇంకెంతమంది రావాలి? ప్రతి ఒక్కరు రావాలి. ప్రతి ఒక్కరు రావాలి. యేసుక్రీస్తు నీకోసం నా కోసం చనిపోలేదు కదా? ఎవరి కోసం చనిపోయాడు? లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం చనిపోయాడు ఆయన. ఈరోజు నువ్వు నేనే వాక్యం వినేసి నువ్వు నేనే పరలోకానికి వెళ్ళిపోతే సరిపోతుందా? ఈరోజు మనం ఏదైనా వాడే ఒక వస్తువు బాగుంటే, అది మంచి నాణ్యత కలిగి ఉంటే ఆ వస్తువుని గురించి ఇతరులకు చెప్తాం. అమ్మా, నేను రోజున ఒక ఆయన వచ్చాడు, ఆ ఆయన దగ్గర నేను ఈ స్టూల్ కొన్నాను, లేదా ఈ పీట కొన్నాను, ఈ కుర్చీ కొన్నాను, అది ఎంత స్ట్రాంగ్గా ఉందంటే చాలా గట్టిగా ఉంది. ముందు నేను ఇంతవరకు 2 కుర్చీలు కొన్నాను, కానీ 2 నెలలు కూడా రాలేదు. ఒక అతను వచ్చి కూర్చోగానే ఇరిగిపోయినాయి. కానీ ఈ వ్యక్తి దగ్గర కొన్న కుర్చీలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయని చెప్పి మీరు చెప్పరా? ఒక వంట వండుకునే సామానం గురించో, లేదంటే ఏదో ఒక వస్తువు గురించి మీరు చెప్పరా? చెప్తారు కదా. మరి మనం వాడుకునే వస్తువుల గురించే అవి మంచివైనప్పుడు ఇతరులు చెప్తున్నప్పుడు, మనం ఆరాధించే దేవుడు, మన రాజు, ప్రభువులు ప్రభు, మన కొరకు లోకానికి వచ్చి శ్రమపరచబడి శిలువలో మరణించి మన కొరకు త్యాగం చేసిన దేవుని గురించి ఎంతమంది మన చుట్టూ ఉన్న వారికి పంచుతున్నాం? ఎంతమంది చెప్తున్నాం? మీకు ఒక విషయం తెలుసా? ఇంగ్లాండ్ అనే దేశంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు ఏంటంటే విలియం కేరీ. ఏం పేరు? విలియం కేరీ. ఆ వ్యక్తి చెప్పులు కుట్టుకునే వ్యక్తి. చెప్పుల షాప్ ఉంది. ఆ చెప్పుల పనులు పనిచేసుకుంటూ, చెప్పులు కొట్టుకుంటూ, చెప్పులు అమ్ముకుంటూ ఉండేవాడు. అయితే ఆ వ్యక్తికి ఒక మిషనరీ సంస్థ స్థాపించి, ఆ వ్యక్తి అంటూ ఉన్నాడంట, అడుగుతూ ఉన్నారంట, ఒక దేశం ఉంది, హిందూ దేశం, భారతదేశం. ఆ దేశానికి ఎవరు వెళ్ళి సువార్త చేస్తారు మిషనరీగా అంటే ఆ వ్యక్తి చేస్తారంట. ఆ వ్యక్తి నువ్వు వెళ్తావా ఆ స్థలానికి? అది చాలా భయంకరమైన ప్రదేశం. ఈ రోజుల్లో చాలామంది మనం ప్రభువుని నమ్ముకున్న వారు ఉన్నారు దేశంలో, కానీ ఆ రోజుల్లో ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ఎవరు లేరు. చాలా తక్కువ, బహు తక్కువ, చాలా అంటే చాలా తక్కువ. బహుశా ఎవరు లేని స్థితిలో కూడా ఉండొచ్చు. అటువంటి సమయంలో విలియం కేరీ ఈ దేశంలో అడుగుపెట్టాడు. ఆ రోజుల్లో, ఈరోజు మన చేతిలో పరిశుద్ధ గ్రంథం ఉంది. ఈ గ్రంథాన్ని బోధించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు మనం చదువుకున్న వారమైతే గ్రంథాన్ని చదువుకొని ప్రభు యొక్క మార్గంలో మనం నడుస్తున్నాం. కానీ ఆ రోజుల్లో యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు తక్కువ, దేవుని యొక్క వాక్యం కూడా లేని రోజులు అవి. అయితే ఆ వ్యక్తి విలియం కేరీ అనే వ్యక్తి ఈ ప్రాంతంలో అడుగుపెట్టినప్పుడు ఎలా ఉంటుంది? ఇది భారతదేశం. ఏ ఒక్కరు కూడా ప్రభువు నమ్ముకున్న వారు ఉండలేరు. ఆ వ్యక్తి ఇంగ్లాండ్ దేశంలో ఉండేవాడు. ఆ భాష తనకు వచ్చు, ఇక్కడున్న భాష తనకు రాదు. హిందీ లాంగ్వేజ్ రాదు, లేదా నీకు నాకు వచ్చే తెలుగు భాష నీకు రాదు, ఇంకా మన దేశంలో ఉన్న ఏ భాష కూడా ఆయనకు రాదు. ఆయన ఎవరు? పరాయ దేశం వాడు. ఈ దేశానికి వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడో తెలుసా? భాష రాని వ్యక్తి మన దేశానికి వచ్చి ఇంచుమించు 40 భాషలు నేర్చుకున్నాడు. ఎన్ని భాషలు? 40 భాషలు నేర్చుకున్నాడు. ఎందుకు తెలుసా? దేవుని పట్ల ఉన్న భారం, ఆత్మల పట్ల ఉన్న భారం, నశించిపోతున్న ప్రజల పట్ల ఉన్న బాధ్యత. తన జీవితంలో ఏం జరిగిందో తెలుసా? ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు చాలా వాటిపైన పోరాడాడు. సతీ సహగమనం అంటారు. అంటే ఏంటో తెలుసా మీకు? భర్త చనిపోతే పూర్వం భర్తతో పాటు
భార్యని కూడా తీసుకెళ్ళి ఎక్కడ వేసేవాళ్ళు? మంటల్లో వేసి పడేసేవాళ్ళు. భర్త చనిపోయాడు, తనకు ఆరోగ్యం బాగోక ముసలివాడైపోయి చిన్న వయసులో పెళ్లి చేసేవాళ్ళు కదా. భర్తకేమో 60 సంవత్సరాలు ఉంటే చిన్న చిన్న వయసులో 17 సంవత్సరాల పిల్లలకి, 13 సంవత్సరాల పిల్లలకి ఆ రోజుల్లో పెళ్లి చేసేవాళ్ళు. ఆ భర్త 60 సంవత్సరాలు అయ్యి 70 సంవత్సరాలు చనిపోతే ఆ భార్యకు చిన్న వయసు ఉన్నప్పటికీ కూడా, తన జీవించవలసిన జీవితం చాలా ఉన్నప్పటికీ కూడా ఆ భార్యను కూడా తీసుకెళ్ళి ఏం చేసేవాళ్ళు? మంటల్లోకి అప్పగించేవాళ్ళు, చితికి అప్పగించేవాళ్ళు. అటువంటి దురాచారాలు ఉన్న ఈ దేశానికి వచ్చి, మూఢాచారాల్లో ఉన్న ఈ దేశానికి వచ్చి విలియం కెరీని తెలుసా, సువార్తను ప్రకటిస్తే ఎవరు వినలా. అయ్యా మీరు చేస్తున్న తప్పిది, ఇంకా తనకు చాలా జీవితం ఉంది, ఆ జీవితాన్ని జీవించకుండా భర్త చెడిపోయాడని చెప్పి ఆ మంటల్లో వేసేస్తే, అయ్యో అది చాలా తప్పయ్యా, దేవుడు ఈ విషయాన్ని ఖండిస్తూ ఉన్నాడు అని చెప్పినప్పుడు ఎవరు కూడా వినలా. విలియం కేరీని చిన్న చూపు చూసేవాళ్ళంట. పోవయ్యా నువ్వు మాకు చెప్పేది ఏంటని తులసి వేసేవాళ్ళంట. అలా చాలా కాలం పోరాడి, ఆ విషయం పైన పోరాడి ఆ సతీ సహగమనాన్ని కొట్టివేసే విధంగా విలియం కేరీ చేసి చూపించాడు. అంత మాత్రమే కాదు, ఈరోజు మనం పెన్స్ వాడుతున్నాం కదా, ఇంకు పెన్ను వాడడాన్ని భారతదేశంలో ప్రారంభించింది విలియం కేరీ. ఈరోజు మీరు డబ్బులు ఎక్కువైతే మీరు సంపాదించిన డబ్బులను ఎక్కడ దాచుకుంటారు? బ్యాంకులలో దాచుకుంటారు కదా. ఆ బ్యాంకింగ్ సిస్టమ్ని బ్యాంక్ ఆఫ్ బెంగాలీ, ఆ బెంగాలీ ప్రాంతంలో స్థాపించిన ఎవరో తెలుసా? విలియం కేరీ. ఈరోజు మనం ప్రయాణిస్తున్న రైలు, స్టీమ్ ఇంజిన్, ఆ రోజుల్లో ఈ భారతదేశాన్ని తీసుకొచ్చింది ఎవరో తెలుసా? విలియం కేరీ. ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు ఈరోజు మన ఆడపిల్లలు చదువుకుంటున్నారంటే దీనికి పునాది వేసింది ఎవరో తెలుసా? విలియం కేరీ. ఆ రోజుల్లోనే స్త్రీల కొరకు ఒక యూనివర్సిటీ కట్టాడంట విలియం కేరీ. ఇటువంటి గొప్ప వ్యక్తి ఈ భారతదేశంలో అనేకమైన గొప్ప కార్యాలు చేస్తూ సువార్తను ప్రకటిస్తూ ఉంటే ఏం జరిగింది తెలుసా? ఆయన వచ్చిన ప్రారంభ దినాల్లో ఈ ప్రదేశంలో ఆయనకు వాతావరణం సహకరించక ఆయన కుమారుడు కలరా వ్యాధి వచ్చి చనిపోయాడంట. ఏం వ్యాధి వచ్చి? కలరా వ్యాధి వచ్చి చనిపోతే ఈ తెల్లవాడి కుమారుడిని ఈ ప్రదేశంలో పాతి పెడితే మనకి అరిష్టం పడుతుంది, మనకి చెడు జరుగుద్దని చెప్పి ఈ భారతదేశంలో ఉన్న ప్రజలు ఏం చేశారంటే పాతి పెట్టడానికి వీల్లేదు, ఎవడు కూడా వెళ్ళగొద్దని చెప్పి చివరికి గొయ్యి తీసేవారు కూడా వెళ్ళలేదంట తన కుమారుణ్ణి ఈ భారతదేశంలో పాతి పెట్టడానికి. చనిపోతే అదవుతుందా? అప్పుడు ఏం చేశారంటే ఈ విలియం కేరీ తనే గొయ్యి తీసుకొని తన కుమారుణ్ణి తనే ఈ భూమిలో పాతి పెట్టి పడి కాపులు కలిసే విధంగా కాపలా కాచేవాడు. ఎందుకు తెలుసా? చాలామంది ఎదురు చూస్తూ ఉండేవారు, రే ఆ తెల్లవాడిని తీసుకొచ్చి భూమిలో పాతి పెట్టాడు రే వీడు, ఇప్పుడు మన దేశానికి అరిష్టం కలుగుద్ది, మన ప్రాంతానికి ఏదో ఒక ప్రమాదం జరుగుద్దని చెప్పి ఎప్పుడు ఆ గోజి తీసి ఆ శవాన్ని తీసి బయటపడేద్దామని చూస్తే విలియం కేరీ తన కుమారుని శవం ఎవరైనా వచ్చి దొంగలిస్తారేమని చెప్పి అక్కడే రాత్రి పగలు కాపలా కాసేవాడంట. ఈ విషయాలన్నీ చూస్తున్న తన భార్యకి ఏమని తెలుసా? పిచ్చి పట్టింది, మానసికంగా పిచ్చి పట్టేసింది. ప్రాంతం కంటే ప్రాంతం వచ్చి ఏంటయ్యా ఇది, కుమారుడు చనిపోయాడు, ఇంకా ఉన్న వాళ్ళకి కూడా అనారోగ్యాల స్థితులు కూడా వెళ్తూ ఉన్నారు, తినడానికి సరిగ్గా తిండి ఉంటల్లా అని చెప్పి తన భార్య కూడా విసిగిపోయి మానసికంగా ఒత్తిడి గుండా వెళ్ళిపోయి పిచ్చిదైపోయిందంట. విలియం కేరీ ఎప్పటికీ వెళ్ళిపోవచ్చు కదా, అయ్యో ఈ ప్రాంతానికి వచ్చి నేను సాధించాను, ఈ ప్రజలెవరు కూడా నా మాట వినడం లేదని చెప్పి మోటమ్ముడు సర్దుకొని మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్ళిపోవచ్చు కదా. వెళ్ళిపోలేదండి. ఏం చేస్తాడో తెలుసా? ఈ దేశంలో జీవిస్తూ తను కష్టపడుతూ శ్రమపడుతూ తను నేర్చుకున్న భాషల్లోకి బైబిల్ను తర్జుమా చేస్తూ అనువాదిస్తూ అనేక మందికి సువార్తను ప్రకటిస్తూ అనేక మందిని యేసుక్రీస్తు కొరకు సంపాదించాడు. ఈరోజు మన చేతిలో ఉన్న ఈ బైబిల్ గ్రంథం, ఈ పరిశుద్ధ గ్రంథం మన చేతిలో ఉన్న కారణం ఎవరు తెలుసా? విలియం కేరీ. ఇంచుమించు 17 నుంచి 24 లేదా 28 భాషల్లో కొత్త నిబంధన పాత నిబంధనను ట్రాన్స్లేట్ చేసి అనువదించిన వ్యక్తి విలియం కేరీ.
ఇంకా 40 భాషలు పైగా కొత్త నిబంధనను తర్జుమా చేసి మన భారతదేశానికి అందించిన వ్యక్తి. ఈరోజు మీ పాస్టర్ గారిని చూస్తే నాకు చాలా సంతోషంగా, ఎందుకు తెలుసా? అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పి బైబిల్ని ఒక బుక్ స్టాల్కి ఏర్పాటు చేసి ఇక్కడే పెట్టారు మీకోసం. ఎందుకో తెలుసా? ఎవరైనా ఒకవేళ బైబిల్ కొనుక్కోవాలని ఆశ కలిగితే, వాళ్ళు బైబిల్ చదవాలని ఆశ కలిగితే, ఆ ఆశను వారు చెంబటే అది దొరకక ఇబ్బంది పడకూడదని చెప్పి ఇక్కడే తీసుకొచ్చి పెట్టారు. కానీ ఆ బైబిల్ మన చేతిలో ఉండడానికి కారణం ఏంటో తెలుసా? విలియం కేరీ. అటువంటి దైవజనులు మన భారతదేశానికి వచ్చి ఎంతో శ్రమపడ్డారండి. యేసుక్రీస్తు శిష్యుల్లో ఒక శిష్యుడు తోమా మన భారతదేశానికి వచ్చి సేవ చేశాడు, సువార్తను ప్రకటించాడు. నశించిపోతున్న ఆత్మల కోసం భారం కలిగి ప్రార్థించి అనేక చోట్లకు వెళ్ళి సువార్తను ప్రకటించాడు. ఈరోజు అటువంటి భారం మనకుందా? ఈరోజు నీ సేవకుడు, ఈ సంఘ కాపరి మిమ్మల్ని చూసుకొని బ్రతికేవచ్చు, మిమ్మల్ని చూసుకొని బ్రతికేవచ్చు. చాలామంది సేవకులు చేసేది అదేనండి. ఏం చేస్తారు తెలుసా? వాళ్ళకి వచ్చే సంఘాన్ని చూసుకొని బ్రతికేస్తారు, వారికి వచ్చే సంఘంలో వచ్చే కానుకలు చూసుకొని బ్రతికేస్తారు. కానీ మీ సేవకుడి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇవి కాదు. ఏంటది? ఆత్మల సంపాదన, ఆత్మల రక్షణ. చాలా విషయాలు పంచుకుంటాడు. దాని మీతో కూడా పంచుకున్నాడు కదా. ఏంటది? పాటలు రిలీజ్ అవ్వాలి, పాటలు రిలీజ్ అవ్వాలి, టీవీలో వాక్యము ప్రసారం అవ్వాలి. ఎందుకు ఈ భారం? ఎందుకు? మీకు చెప్పుకుంటే ఆదివారం మీకు చెప్పుకుంటే సరిపోదా? టీవీలో ఎక్కడెక్కడో ఎక్కడో ఉన్న వాళ్ళకి ఎందుకు చెప్పాలి? యూట్యూబుల్లో వాక్యాలు అందించి, ఇన్స్టాగ్రామ్లో వాక్యాలు అందించి, ఫేస్బుక్లో వాక్యాలు అందించి, రాత్రి పగలు ఆ ఎడిటింగ్లు చేసుకుంటూ కూర్చొని మీ కొరకు ఒక పక్కన ప్రార్థన చేస్తూ, ఒక పక్కన తను సువార్తను ఏ విధంగా అనేక మంది ప్రజలకు తీసుకువెళ్ళాలని చెప్పి ఆరాటపడతాం. ఎందుకు ఈ శ్రమ పడతాం? ఎందుకని? ఆత్మలు రక్షించబడాలి. మనం రక్షించబడి, మన కుటుంబాలు మాత్రమే రక్షించబడి పరలోకానికి వెళ్తే దాన్ని బట్టి ప్రభు సంతోషిస్తాడు. కానీ అంతటితో మనం ఆగిపోవడానికి వీల్లేదు. మనం అంతకు మించి చేయాలి. అంతకు మించి ప్రభువు మన కొరకు మన స్థానంలో మరణించాడు కాబట్టి మనము ఆయన స్థానంలో జీవిస్తూ ఆయన కొరకు బ్రతకాలి. చాలామందికి సిగ్గుండి. ఏంటో సిగ్గు తెలుసా? దేవుని గురించి ఇతరులకు చెప్పాలంటే సిగ్గు, భయం. అమ్మో ఏమనుకుంటారో చెప్పాలేంట్లే, సిగ్గు, ఒకలాంటి సిగ్గు. అమ్మో ఏసే గురించా? నేను వెళ్ళడమే గొప్ప. బైబిల్ పట్టుకొని దేవుడి మందిరానికి సిగ్గుతో వెళ్తావు, సిగ్గుతో వస్తాను. ఇంక నేను పక్క వాళ్ళకి ఏం చెప్తా? తప్పండి. పౌలు మాట్లాడాడు ఏమో తెలుసా? సువార్తను ప్రకటించుటకు నేను సిగ్గుపడువాడును కాను. ఎందుకు ఆ మాట అంటాడో తెలుసా? ఎందుకంటే ఆ విలువ అనేది తెలుసు. యేసుక్రీస్తు చేసిన త్యాగం యొక్క విలువ ఆయనకు తెలుసు. నీకు ఈరోజు ఆ విలువ తెలిస్తే, ఆ భారాన్ని నువ్వు గ్రహిస్తే, ఈరోజు నువ్వు ఖాళీగా ఉండవు. ఈరోజు నువ్వు మందిరానికి ఒట్టిగా వెళ్ళిపోయే స్థితిలో నువ్వు ఉండవు. నీ సేవకుడితో మిలనమవుతావు, నీ సేవకుడితో ఏకమవుతావు, నీ సేవకుడితో పదయ్యా ఎక్కడికైనా సువార్త పరిచయం ఉంటే పిలువు నన్ను, నేను వస్తాను. మీతో పాటు ఎక్కడికైనా పరిచర్య ఉందా చెప్పండి, నేను వస్తాను, నేను పాలు పంచుకుంటా. ఎందుకని ఆ భారం ఎప్పుడు కలుగుద్ది? మనకు ఉండాలండి. ముందు నీ జీవితంలోని చుట్టూ చాలామంది ఉంటారు. వాళ్ళకి నువ్వు యేసుక్రీస్తు గురించి చెప్పకపోతే ఏమో వాళ్ళు ఉన్న స్థితి కంటే భయంకరమైన స్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోవచ్చేమో, వాళ్ళు నరకానికి చెరువుగా వెళ్ళిపోవచ్చేమో. కానీ ప్రభువు నీకు ఇచ్చిన అవకాశాన్ని విడిచిపెట్టుకోవద్దు. నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఏంటంటే చెప్పు. నీ చుట్టూ ఉన్న వారికి యేసుక్రీస్తు ప్రేమను చెప్పు. గుడ్ ఫ్రైడే అని చేసుకోవడం కాదు. కిస్మిస్ అని చేసుకోవడం కాదు. ఏం చేయాలి? ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడో, ఆయన రావడానికి ప్రధానమైన కారణం ఏంటో మనం అనేకమైన ప్రజలకు తెలియచేయవలసిన అవసరత ఎంతైనా ఉంది. ఆ రోజు నుంచి ఏమనుకోని తెలుసు, నేను మా ఇంట్లో అన్నారండి బాప్తిసం తీసుకుంటారంటే, అరే అప్పుడే ఎందుకు రా బాప్తిసం నీకు? అప్పుడే ఎందుకు? నీ వయసు ఎంత? 16-17 సంవత్సరాలు. ఇప్పుడు నువ్వు బాప్తిసం తీసుకుని ఏం చేస్తావు? నీకు ఎంత జీవితం ఉంది? బోల్డంత జీవితం ఉంది. ఎంత జీవితం ఉంది? బోల్డంత జీవితం ఉంది, బోల్డంత యవ్వనం ఉంది. ఇప్పుడు బాగానే ఉంటావు నువ్వు. కానీ రేపు పొద్దున్న తప్పు చేసేస్తే
పాపం చేసేస్తే తప్పు బాప్తిసం కూడా తీసుకోకూడదు. ఏమో తెలుసా, ఈరోజు నేను బతుకున్నాను, రేపొద్దున చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళిపోతాను? నేను నరకానికి వెళ్ళిపోతా. దేవుని ఆజ్ఞని బాప్తిసం తీసుకోవాలనేది ఏంటది? దేవుని ఆజ్ఞ. దేవునిని ప్రేమిస్తున్నాడు, హృదయంలోకి చేర్చుకున్నాడంటే సరిపోదు. దేవుడు ఆజ్ఞ చేశాడు, ఏంటది? బాప్తిస్మము తీసుకోవాలి. అప్పుడు నాకు అనిపించింది, నో, నా తల్లిదండ్రులే వద్దన్నా, నా స్నేహితులు వద్దన్నా, మా చుట్టాలే వద్దన్నా, ఎవరు వద్దన్నా, నేనేం చేయాలి? వెంటనే వెళ్ళి బాప్తిస్మం తీసుకోవాలి. బాప్తిస్మం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని పొందుకున్న తర్వాత నాలో వచ్చిన ఆలోచన తెలుసా? నేను రక్షించబడ్డాను, బాగానే ఉంది. ఇప్పుడు నాలాగే చాలామంది ఉన్నారుగా, నా కుటుంబంలోనే చాలామంది ఉన్నారు, మా రిలేషన్స్లోనే చాలామంది ఉన్నారు, నా స్నేహితుల్లోనే చాలామంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరి సంగతి ఏంటి? నేను రక్షించబడ్డా, ఓకే. ఇప్పటి వరకు నాకు సత్యం తెలియదు. నాకు ఎంత వయసు వరకు, నా చిన్ననాటి నుంచి ఈ వయసు వరకు నాకు సత్యం ఏంటో తెలియదు. నాకు ఏది వాస్తవమో తెలియదు, ఎవరో దేవుడో తెలియదు, ఎవరిని నమ్మాలో తెలియదు. కానీ ఇప్పుడు నాకు తెలిసింది, ఎంతవరకు నేను వెళ్ళిన చోట్లు, పూజించిన ప్రదేశాలు, మొక్కిన ఆ దైవాలు అన్నీ కూడా నిజమైనవి కావు. ఈరోజు నేను సత్యాన్ని తెలుసుకున్నా. అయితే ఇప్పుడు సత్యాన్ని తెలుసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళందరి సంగతి ఏంటి? ప్రభుని నా ఒక్కడి కొరికే మరణించాడా? కానీ కాదే, ప్రభు నా హృదయంలో పెట్టాడండి భారం. పౌలు కూడా అందుకే అంటాడు ఏంటంటే, పౌలుని ఎప్పుడైతే దేవుడు దర్శించాడో, ఎప్పుడైతే ప్రభు దర్శించాడో, అప్పటి నుంచి తన హృదయం మారిపోయింది. పరితాపం పొందాడు. ఎవరి కొరకు? నశించిపోతున్న ఆత్మల కొరకు. ఒకరోజు నేను అలాగే నా భారంతో నా హృదయంలో నిండిపోయి ఆలోచిస్తూ ఉన్నా. ఒకరోజు ఒక మీటింగ్కి వెళ్ళా, ఒక సేవకుని మీటింగ్కి వెళ్తే అక్కడ ఒక పాట ద్వారా ప్రభు నన్ను పిలిచాడు. నశించు ఆత్మాలెన్నియో చేజారిపోవుచుండగా, పరితాపముందెనేసు ప్రియమార నిన్ను పిలువ, పరికించుమయ్యా సోదరా. ఆయన పాట వినగానే దేవుడు నన్ను పిలుస్తున్నాడు, నన్నే పిలుస్తున్నాడని నాకు అనిపించింది. అప్పుడే నిర్ణయించుకున్నా, ఈ లోకంలో నేను ఒకవేళ ఏ ఉద్యోగం చేసినా, ఏ వ్యాపారం చేసినా, నాకు అది ఈ లోకానికి సంబంధించినవి అవ్వచ్చు, కానీ దేవుని కొరకు నిలబడితే, దేవుని పని చేస్తే, దేవుని సువార్తని లోకానికి అందిస్తే, దేవుడు ఈ లోకంలో నా స్థితి కంటే పరలోకంలో నా స్థితిని హెచ్చిస్తాడు. పరలోకంలో ఇంతకంటే అధికమైన స్థితి దేవుడు ఇస్తాడనేది అప్పుడే నేను సేవకు సమర్పించుకొని ఆ తర్వాత నేను బైబిల్ కాలేజ్కి వెళ్ళడం జరిగింది. గమనిస్తున్నారా? ఈరోజు మీ సేవకుడైనా, మేమైనా, లేదంటే భారం కలిగి సేవ చేస్తున్న ప్రతి సేవకుడైనా, వాళ్ళకున్న భారం ఏంటో తెలుసా? వాళ్ళు మీలాగే మనుషులండి, కానీ వాళ్ళ హృదయంలో భారంతో నింపబడి ఉన్నారు. ఈరోజు ఆ భారం ప్రతి ఒక్కరిలో, ఆ బాధ్యత ప్రతి ఒక్కరిలో ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. నశించిపోయే ఆత్మల పట్ల ప్రతి ఒక్కరికి భారం అనేది ఉండాలి. మీ మధ్యన ఉన్నారు కదా స్టీఫెన్ పాస్టర్ గారు, వారి గురించి మీకు తెలిసే ఉంటుంది. వాళ్ళది ఎక్కడో తెలుసా? మా ఏరియా తాడేపల్లిగూడెం ఏరియాలో, తణుకు తాడేపల్లిగూడెం ఏరియాలో. వాళ్ళు అక్కడే, ఆయనకి మంచి జాబ్ కూడా ఉండేది. ఆ జాబ్ను విడిచిపెట్టి ఈ కావలి ప్రాంతానికి ఎందుకు వచ్చారో తెలుసా? ఆత్మల పట్ల భారం. ప్రభువు చెప్పాడంట, అయ్యా వెళ్ళు. ఎక్కడికి? కావలి వెళ్ళు. అక్కడ నిన్ను వాడుకుంటా, భార్యను పిల్లలను పెట్టుకొని లగేజ్ అంతా సర్దుకొని అర్ధరాత్రి ఈ కావలి ప్రాంతంలో అడుగు పెడితే ఇక్కడ ఎవరో తెలియదంట పాపం. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. అలా వచ్చి ప్రాంతంలో
దేవుని కొరకు సువార్త చేస్తూ, అనేక గ్రామాలు తిరుగుతూ, అనేక వీధులు తిరుగుతూ, కరపత్రికలు పెట్టుకొని తిరుగుతూ, సువార్త చేస్తూ, ఒక పక్కన కుటుంబాన్ని పోషించుకుంటూ జీవిస్తూ ఉన్నారు. ఎందుకని 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 భారం, బాధ్యత, నశించిపోయే ఆత్మల పట్ల బాధ్యత. నా కొరకు నువ్వు ఎంతో చేసావయ్యా, నీ కొరకు నేను చేయవలసింది చాలా ఉంది. లోకంలో చాలా పని ఉంది, విస్తారమైన పని ఉందయ్యా. మొదటిగా ప్రభువా, నేను సరిగ్గా ఉండే కృప నాకు దయచేయండి. నేను నీ ఎదుట సరిగ్గా ఉండే కృప నాకు దయచేయండి. ప్రభుని వేడుకుందాం. ఒకసారి సిలువను జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి సిలువను జ్ఞాపకం చేసుకుందాం. నిలబడదాం. ఒకసారి ఇంతవరకు కూర్చున్నాం కదా, సరే లేచి నిలబడి కళ్ళు మూసుకుని ప్రతి ఒక్కరు కూడా, కళ్ళు మూసుకుని ప్రతి ఒక్కరు కూడా, ఎవ్రీ వన్ క్లోజ్ యువర్ ఐస్, క్లోజ్ యువర్ ఐస్. ఈరోజు కళ్ళు మూసుకోండి, సిలువను జ్ఞాపకం చేసుకుందాం ఒకసారి. ప్లీజ్ సమయాన్ని దేవునికి ఇవ్వండి, సమయాన్ని దేవునికి ఇద్దాం, పరిశుద్ధాత్మ దేవునికి సమయాన్ని ఇద్దాం. కళ్ళు మూసుకొని ఒకసారి ప్రభు యొక్క సిలువ యాగమును ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. రాత్రి కళ్ళు మూసుకొని ఉండండి, ప్రభువును ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉండండి. ఆ రాత్రి గెత్సేమనే తోటకు ప్రభు వెళ్ళాడు, ప్రార్థిస్తున్నాడు. ఏకాంతంగా ప్రార్థిస్తూ ఉండగా యూదా ఇస్కరియోతు వచ్చి ముద్దు పెట్టుకున్నాడు. ప్రభువుకు తెలుసు ఆ ముద్దు ఎటువంటి ముద్దో. అయినప్పటికీ ప్రభు మౌనంగా ఉన్నాడు. యూదా, నీ పని అయిపోయిందా? నువ్వు వచ్చిన పని అయిపోయిందని ప్రభు అడిగాడు. యూదా ఆ మాట విని కూడా మారు మనసు పొందలా. తెగించాడు, బరి తెగించాడు, వెళ్ళిపోయాడు. ఆ రోజు యేసుక్రీస్తును ఆ రోమా సైనికులు బంధించి ఈడ్చుకొని పోయారు. యేసుక్రీస్తు ఒంటరిగా ఉన్నాడు. ఆయనతో ఉన్న శిష్యులు ఆయన విడిచిపెట్టేశారు. పేతురు విడిచిపెట్టేశాడు. ముమ్మారు ప్రభు ఎవరో నాకు తెలియదని పలికాడు, బొంకాడు. ప్రతి శిష్యుడు విడిచిపెట్టేశాడు. తనతో ఉన్న ప్రతి ఒక్కరు కూడా విడిచిపెట్టేశారు. యేసుక్రీస్తు ఒక్కడిగా ఉన్నాడు. తీర్పు కొరకు తీర్చబడతాకి న్యాయపీఠం వద్ద నిలబడి ఉన్నాడు. అన్యాయపు తీర్పు ఆయన మీద విధించారు. చేయని తప్పులు, చేయని నేరాన్ని ఆయన మీద విధించారు. ఈయన దేవదూషణ చేయుచున్నాడు, దేవుని కుమారుడని చెప్పుకొనుచున్నాడని చెప్పి ఆయన మీద నేరాల మోపు సాగారు. అన్యాయపు తీర్పు తీర్చారు. ఆయనకి 39 కొరడా దెబ్బలు విధించారు శిక్షను. ఆయన ఈడ్చుకుని పోయి పైన ఒంటిపైన ఉన్న వస్త్రాన్ని పెరికివేసి గుద్ది తన్ని అవహేళన చేస్తూ కొరడాలతో ఈపిని దున్నుతూ వచ్చారు. రక్తం కారుతూ ఉంది. ఆయన ప్రభు నోరు మెదపలేదు. ఆ శిక్షను భరిస్తూనే ఉన్నాడు. ముండ్ల కిరీటాన్ని తీసుకొచ్చారు, నెత్తిన పెట్టారు. నువ్వు యూదుల రాజువా అన్నారు. మొక్కన్న ఉమ్మి వేశారు, పిడిగుద్దులు గుద్దారు. ఇదిగో చూసుకో, నువ్వు దేవుడు కదా, ఇప్పుడు గుద్దింది ఎవరన్నా చెప్పు అని చెప్పి ఆయన్ని గుద్ది, నా పేరు చెప్పు అని ఆయన అవహేళన చేస్తూ ఉన్నారు. మరలా తీర్పు తీర్చడానికి తీసుకొచ్చారు. మరణ శిక్షను విధించారు ఆయనకి. అప్పటికే 39 కొరడాల దెబ్బల చేత ఆయన శరీరం నాగల వలె దున్నబడి బలహీనుడిగా ఉండగా ఆయన భుజములు పైన భారమైన శిలువను పెట్టి
మండుటెండలో ఆయన కొండ వైపు కొండ ఎక్కిస్తూ ఉన్నారు, నడిపిస్తూ ఉన్నారు. ఆ భారమైన సిలువను మోస్తూ నీ కొరకు నా కొరకు ఆ మండుటెండలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు యేసయ్య. తీసుకువెళ్ళారు కొండపైకి. రెండు చేతులు చాపి మేకులు కొట్టారు, కాళ్ళకు మేకులు కొట్టారు, సిలువ ఎక్కిచ్చారు ప్రభువుని. పాలుగారు దేహము పైన పాపాత్ముల కొరడాలెన్నో, పాలుగారు దేహము పైన పాపాత్ముల కొరడాలెన్నో, బంతులాడినారు బహుబాధ పెట్టినారు, బంతులాడినారు బహుబాధ పెట్టినారు, నోరు తెరువలేదా ఈ ప్రేమ, బదులు పలుకలేదా ఈ ప్రేమ, నోరు తెరువలేదా ఈ ప్రేమ, బదులు పలుకలేదా ఈ ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఇది నీ కోసమే, అది నా కోసమే, ఇది నీ కోసమే, అది నా కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. చెల్లుమని కొట్టింది ఒకరు, తన ముందు నిలచి నవ్వింది మరి ఒకరు. చెల్లుమని కొట్టింది ఒకరు, తన ముందు నిలచి నవ్వింది మరి ఒకరు. గేలి చేసినారు, పరిహాసమాడినారు, గేలి చేసినారు, పరిహాసమాడినారు, నోరు తెరువలేదా ఈ ప్రేమ, బదులు పలుకలేదా ఈ ప్రేమ, నోరు తెరువలేదా ఈ ప్రేమ, బదులు పలుకలేదా ఈ ప్రేమ. ఇది ఎవరి కోసము, ఇది ఎవరి కోసము, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ అందరూ వెనక్కి తిరిగి చూద్దాం. 2000 సంవత్సరాల క్రితము ప్రభు మన కొరకు చేసిన త్యాగాన్ని అందరూ నో తెరవండి. యేసయ్యా, నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా. నీ సేవకు నిలబెట్టి ఈరోజు ప్రభా నీ త్యాగాన్ని జ్ఞాపకం చేసావు ప్రభా. అయ్యా అయ్యా ప్రభా నాయన, ఇదిగో నేను అనుకుంటే నా తండ్రి నాకు ఇదిగో 72,000 మంది సైన్యాన్ని పంపిస్తాడని చెప్పావు నాయన. 12 సేనా వ్యూహములంటే ప్రభా మొత్తము కలిసి ప్రభా 72,000 మంది ప్రభా నాయన. అయ్యా ఇదిగో నీ కొరకు తండ్రి సైన్యాన్ని పంపించగలడు అయ్యా. కానీ ప్రభా నాయన, నువ్వు ప్రభా నాయన తలదించుకొని అయ్యా ఇదిగో సైనికులకు ప్రభా నిన్ను నువ్వు అప్పచెప్పుకున్నావు ప్రభా. అయ్యా ఏ పాపము లేని నువ్వు మా కొరకు పాపముగా మారిపోయావయ్యా. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా నోరు తెరవలేదు ప్రభా నా కొరకు, మా కొరకు. అందరూ జ్ఞాపకం చేసుకుందామా మన కొరకు. ఇదిగో సేవకుడు చెప్పాడు కదా, ఇదిగో ఒకసారి వెనక్కి చూడండి, చూడండి 2000 సంవత్సరాల క్రితము యెరూషలేము వీధుల్లో ప్రభు ఎండలో సిలువ మోస్తూ 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 ఆ కలువరి కొండపైకి ఎక్కి మనందరి కొరకు 3 మేకల మీద వేలాడిన ఆ యొక్క దృశ్యాన్ని అందరం చూద్దాం. యేసయ్యా
నా కొరకే కదయ్యా, నా కొరకే కదయ్యా, నా కొరకే కదయ్యా. అలాగే నిన్ను నువ్వు చూసుకో. సహోదరి సోదరుడు, నువ్వు ఎలా ఉన్నావు ఈరోజు? నీ బతుకు ఎలా ఉంది ఈరోజు? ఇదిగో నువ్వు ఇంకా మారు మనసు పొందావా? బాప్తిసం తీసుకున్నావా? తీసుకున్నప్పటికీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావా? నిన్ను నువ్వు చూసుకు ఎలా ఉన్నావు ఈరోజు? నీ జీవితం ఎలా ఉంది? మట్టిలో కలిసిపోయే ఈ శరీరానికి ఎందుకంట ఆడంబరాలు గనక? సహోదరి సోదరుడా, ఏదో ఒక రోజు నువ్వు నేను మట్టిలో కలిసిపోవాలి గనక ఈరోజు మనల్ని మనం చూసుకుందాం. మన ఆత్మీయ జీవితం ఎలా ఉందో చూసుకుందాం. మన ప్రభు పట్ల చూపించే కృతజ్ఞత ఎలా ఉందో చూసుకుందాం. అలాగే ముందుకు చూద్దాం. మన ముందు నశించిపోతున్న ఆత్మలను చూద్దాం. విలియం కేరీ అదే రీతిగా మన కొరకు ఎంతో త్యాగము చేశాడండి. ఇదిగో దేవుడి కోసం మనం ఏం చేస్తున్నాం? బిడ్డ చనిపోయినా, భార్య పిచ్చిదైపోయినా తన ప్రయత్నాన్ని ఆపలేదు. విలియం కేరీ, తోమా మనందరి కోసం భారతదేశానికి వచ్చి బల్యాల చేత పొడిపించుకొని చచ్చిపోయాడు. సహోదరి సోదరుడా, ఆత్మల భారంతో నింపబడ్డావా? డబ్బు భారంతో నింపబడ్డావా? ఈరోజు నీ భారం ఏంటి? అడుగు. ప్రభు, ఆత్మల భారం నాకు అయ్యా, అడుగు అయ్యా, నాకు ఆత్మల భారమే. ముందుకు చూడు. మన గ్రామంలో ఎంతమంది నశించిపోయి ఉన్నారో చూడు. మన దేశంలో ఎంతమంది నశించిపోయినారో చూడు. వీళ్ళందరూ రక్షించబడాలి, వీరందరూ రక్షించబడాలి. ఇదిగో నీ పట్ల దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక, ఆలోచనతో నా దేవుడు ఉన్నాడు. నశించు ఆత్మలెన్నయో చేజారి పోవుచుండగా, ప్రియమార నిన్ను ప్రభువు తన సేవకు పిలుచుచుండే, పరికించుమయ్యా సోదరా, పరికించుమయ్యా సోదరి. ఈ పాట ద్వారా ఇప్పుడు వరకు వాక్యం చెప్పిన సేవకుడితో దేవుడు మాట్లాడినప్పుడు తన జీవితాన్ని సేవకు అంకితం చేసుకొని ఈరోజు సేవ కొరకు, ప్రభు కొరకు, ఆత్మల కొరకు ఎంతగా ప్రయాసపడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరులారా, మనము ప్రయాసపడదాం. ఇక నుంచి ఆత్మల కొరకు ప్రయాసపడదామా? ప్రార్థన చేద్దాం. అందరి నుండి చేతుల పైకెత్తి ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీ సేవకుడు జాన్ గారిని వాడుకున్నావు ప్రభా. వెనక్కి చూడమంటున్నావు ప్రభా. మమ్మల్ని మేము చూసుకోమంటున్నావు ప్రభా. ముందు చూడమంటున్నావు ప్రభా. అట్టి చూపు మాకు దయచేయమని, విత్తబడిన మాటలు మా హృదయాలు ఫలింప చేయమని, నీ సేవకులు జాన్ గారిని ఇంకా బహుబలంగా మీరు వాడుకుంటున్నందుకు వందనాలు ప్రభా. బలమైన అభిషేకముతో నీ సేవకుల్ని వాడుకోండి ప్రభా. అలాగే స్టీఫెన్ గారిని ప్రభా నాయన ఎంతో చక్కగా వాడుకున్నందుకు వందనాలు ప్రభా నాయన. ఆయన చిత్తాన్ని బట్టి అన్నీ వదులుకొని వచ్చాడు ప్రభా నాయన. అయా, ఇదిగో అన్యాయం చేసే దేవుడు కాదు ప్రభా. అయ్యా, నీ సేవకుని గొప్పగా వాడుకుంటున్నావు ప్రభా. అయ్యా, నీకే వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ విత్తబడిన మాటలు మా హృదయాల్లో ఫలింప చేయమని